హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ జైన్ 7 కి. ఛానల్ కు మీరు కానీ కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి గైస్. అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హౌ టు ఫ్యాట్ లాస్ ఫాస్ట్లీ అయితే గైస్. మనం ఫ్యాట్ లాస్ ఎంత వీలైతే అంత తొందరగా ఎలా అవ్వాలి, ఏం చేస్తే అవుతాం అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. నేనైతే మీకు ఒక 3 టిప్స్ అయితే ఇస్తాను. దాన్ని అయితే ఫాలో అయితే మీరు అనేది ఫ్యాట్ లాస్ అయితే ఫాస్ట్గా అవుతారు. అయితే ఆ 3 టిప్స్ అయితే నేను మీకు చెప్తాను. ఏ మాత్రం వీడియోకి లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. అయితే అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డైట్ అనమాట గైస్. ఈ డైట్ విషయానికి వస్తే చాలా మంది భయపడతారు గైస్. డైట్ ఎలా ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోగలమా, డైట్ తినగలమా అని అనుకుంటారు. మీరైతే ఏం భయపడకండి గైస్. మీ డైట్లో ఒక 3 పాయింట్స్ అయితే ఉన్నాయో లేవో అనేది చూసుకోండి, అంతే మీరైతే ఫ్యాట్ లాస్ అయితే అవుతారు. ఫస్ట్ మీరైతే ప్రోటీన్ ఉందో లేదో, మీ ఫుడ్ తినే హోల్ డేలో మీరు తినే ఫుడ్ ఐటమ్స్లో ప్రోటీన్ ఉందో లేదో చూసుకోవాలి. మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయేమో చూసుకుంటే చాలా గైస్ సరిపోతుంది. అయితే లైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయేమో చూసుకోండి. ఫ్యాట్ అయితే ఎక్కువ ఉండకూడదు గైస్, చెప్తున్నా చూసుకోండి. ఫ్యాట్ అయితే లో ఉండాలి. ప్రోటీన్ కార్బ్స్ అనేవి హై ఉన్నా పర్వాలేదు, కానీ ఫ్యాట్ అనేది తగ్గించి ప్రోటీన్ని కొద్దిగా హై ఉండేటట్లు మీరు ఫుడ్ ఐటమ్స్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి వర్కౌట్ అనమాట గైస్. వర్కౌట్ కూడా మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్లో వర్కౌట్ చేయొచ్చు, హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళు హోమ్లో చేయొచ్చు. అలాగే మీరు గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారంటే ఆ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లేదంటే మాకు వర్కౌట్ అవ్వదంటే ఒక డైలీ ఒక స్పోర్ట్ అయినా కానీ, లేదంటే ఏదన్నా గేమ్ అయినా కానీ, ఏదైనా కానీ గైస్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఏదైనా చేసి కొద్దిగా మీ బాడీకి అనేది ఎక్సర్సైజ్ ఫీల్, ఒక వార్మ్ ఫీల్ అనేది తెప్పిస్తే మీరు తిన్న క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. బర్న్ అయినప్పుడు మీ ఫ్యాట్ అనేది కొద్దిగా రెడ్యూస్ అయితే వస్తూ ఉంటాయి గైస్. అయితే మీరు హోల్ డేలో ఒక చిన్న ఫిజికల్ యాక్టివిటీ అన్నా ఉండేటట్లు చూసుకోండి. ఒక 40 to 45 మినిట్స్ అయినా, 1 అవర్ అయినా చేసేటట్లు చూడండి. మీ క్యాలరీస్ అంటే ఫాస్ట్గా బర్న్ అయ్యేకైతే ఛాన్సెస్ ఉంటాయి గైస్. అయితే మన థర్డ్ టిప్ వచ్చేసి ఫాస్టింగ్ అన్నమాట గైస్. ఈ ఫాస్టింగ్ ఏంది బ్రో, నువ్వు ఫాస్టింగ్ చెప్తున్నావు అని అనుకోవచ్చు మీరు. అయితే ఫాస్టింగ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి హెవీగా పొట్టు వచ్చేసి ఉంటుంది, ఫుల్ లావు ఉంటారు కదా, వాళ్ళకైతే నేనైతే ఈ టిప్ని అయితే డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఫాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, అప్పుడు వాళ్ళ ఫ్యాట్ అనేది కట్ డౌన్ అవ్వకుండా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఎందుకంటే స్టోర్ అయిన ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని అయితే బర్న్ చేసుకుంటా మన బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అయితే హైలో ఉంటాయి. అయితే మనం హోల్ డేలో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక పూట అయితే మనమైతే ఫాస్టింగ్ చేయడం వల్ల మన ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మనమైతే ఫ్యాట్ లాస్ అయితే బాగా అవడానికి అయితే ఛాన్సెస్ అయితే హైలో ఉంటాయి గైస్. అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు బోనస్ టిప్ కూడా చెప్పబోతున్నాను గైస్. ఆ బోనస్ టిప్ ఏంటంటే, మీరు ఒక డేలో ఒక 10,000 స్టెప్స్ అయినా కానీ, 5,000 స్టెప్స్ అయినా కానీ వాకింగ్ చేయండి. అలాగే దాంతోపాటు మీ వాటర్ ఇంటేక్ డేకి 2 to 2.5 లీటర్స్ అయినా కానీ, 3 లీటర్స్ అయినా డైలీ తాగడానికి అయితే ట్రై చేయండి గైస్. వాటర్ ఇంటేక్ కానీ కంప్లీట్ చేసుకుంటే మీకు మంచిగా ఫ్యాట్ లాస్ అయితే అవుతారు. అలాగే మీరు హైడ్రేటెడ్గా ఉంటారు కాబట్టి మీకు స్వెట్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ అయితే ఎక్కువ తాగమని అయితే నేను చెప్తున్నాను గైస్. అలాగే వాకింగ్ చేయడం వల్ల మీకు అడిషనల్గా మీ క్యాలరీస్ అనేది మీరు బర్న్ చేసుకోగలరు. అలాగే దానివల్ల మీ ఫ్యాట్ లాస్ అనేది కూడా కొద్దిగా ఫాస్ట్గా అయితే అవుతుంది. దానికోసమే నేనైతే వాకింగ్ చేయడం అని చెప్తున్నాను. అయితే నేను చెప్పాను కదా గైస్, ఈ 3 స్టెప్స్ అని. ఈ 3 స్టెప్స్ని మీరు కానీ ఫాలో అయితే మీరు ఫ్యాట్ లాస్ జర్నీ అయితే మంచిగా సాగుతుందని అయితే నేను చెప్తాను గైస్. అయితే నా నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి లైక్ చేసుకొని, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.